వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. మ్యాథ్స్ కంటెంట్ చూడండి. డిఎస్సికి సంబంధించి 6th క్లాస్ 8th లెసన్ జామితీయ భావనలు బేసిక్ జామెట్రీ కాన్సెప్ట్స్కి సంబంధించి. సో మనకి లెసన్లోకి వెళ్ళబోయే ముందు హిస్టారికల్ నోట్ అని మనకి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఈ మొత్తం కంటెంట్ ఏంటంటే జామితి అనే తెలుగు పదము, జామెట్రీ అనే ఆంగ్ల పదం నుంచి ఉద్భవించింది. జామెట్రీ అనే ఆంగ్ల పదము జియోమెట్రాన్ అనే గ్రీకు పదం నుంచి ఉద్భవించింది. జియోమెట్రాన్ అనే పదం జియోమెట్రాన్ అనే 2 గ్రీకు పదాల నుంచి తీసుకోవడం జరిగింది. జియో అంటే భూమి, మెట్రాన్ అంటే మాపనము. జియోమెట్రాన్ అంటే కొలత, భూమిని మాపనం చేయడం, కాబట్టి భూమిని కొలత వేయడం అంటే జ్యామితి. సో ఇది హిస్టారికల్ నోట్ ఇవ్వడం జరిగింది. కంటెంట్ చూడండి. మొదట్లో మన పూర్వీకులు పొడవులు, కోణాలు, వైశాల్యాలు, ఘనపరిమాణాలు కొలుచుటకు జ్యోతిష్య శాస్త్రానికి, హస్తకళా నైపుణ్యాలకి జ్యామితిని వినియోగించడం జరిగింది. పూర్వకాలంలో భారతదేశంలో అయితే ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుడు తదితర గణిత శాస్త్రవేత్తలు జ్యామితి అభివృద్ధి కోసం ఎన్నో సేవలు అందించడం జరిగింది. ఎవరు భారతదేశంలో? ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుడు మరియు ఇంకొంతమంది గణిత శాస్త్రవేత్తలు. చూడండి, కాన్సెప్ట్లోకి వెళ్దాం. జ్యామితి అనే భావన. సో ఇక్కడ భావనలు బేసిక్ నాలెడ్జ్ అనమాట. ఈ లెసన్ ఇచ్చేది 6th క్లాసే కదా. సో బేసిక్ నాలెడ్జ్ తెలుసుకుందాం. చూడండి. బిందువు అంటే ఒక చుక్క. ఏదైనా ఒక తలం వద్ద తలంపై గల ఏదైనా ఒక పాయింట్ని బిందువు అని అంటారు. ఈ బిందువులను మనము క్యాపిటల్ ఆంగ్ల అక్షరాలతో సూచించడం జరుగుతుంది. ABCD అండ్ సో ఆన్. ఈ విధంగా బిందువులకి పేర్లు ఇవ్వడం జరుగుతుంది. చూడండి, కిరణము అంటే ఏంటి? కిరణము ఈ విధంగా ఉంటుంది. ఒక బిందువు ఆది బిందువు మాత్రమే కలిగి ఉంటుంది. అనంత దూరం ప్రయాణిస్తూ పోతూ ఉంటుంది, కాబట్టి దీనిని కిరణము అని అంటారు. ఈ కిరణానికి ఎన్ని బిందువులు ఉన్నాయి? ఓన్లీ 1 బిందువు ఉంటుంది. చూడండి, ఆది బిందువు మాత్రమే ఉంటుంది. కిరణానికి పేరు ఏ విధంగా ఇస్తామంటే, బిందువుకు .A అని పేరు ఎలా ఇచ్చామో, కిరణానికి ఏదైనా ఒక ఆది బిందువుకు A అని పెట్టుకొని కిరణం మీద ఏదో ఒక బిందువుని మనము గుర్తించుకొని AB కిరణము అని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ బిందువు నుంచి B వైపుగా ప్రయాణిస్తుంది అని అర్థం. చూడండి, AB రేఖాఖండం అంటే 2 అంత్య బిందువుల మధ్య దూరాన్ని రేఖాఖండము అని అంటారు. 2 అంత్య బిందువుల మధ్య దూరాన్ని రేఖాఖండము అంటారు. ఈ అంత్య బిందువులకి AB అని పేర్లు ఇవ్వడం జరిగింది. సో ఈ రేఖాఖండాన్ని మనము ఏమని పిలుస్తామంటే AB బార్ ఆర్ AB రేఖాఖండము లేదా AB లైన్ సెగ్మెంట్ అని పిలవడం జరుగుతుంది. చూడండి, నెక్స్ట్ సరళ రేఖ. ఏవైనా 2 బిందువులు సరళ రేఖని మనము LM స్మాల్ లెటర్స్తో సూచించడం జరుగుతుంది. చూడండి, సరళ రేఖ అంతం అనేదే లేకుండా పయనిస్తూ 2 వైపులా పయనిస్తూ పోతూ ఉంటుంది. ఎలాంటి వంకర లేకుండా ఓ సరళ రేఖ వెంబడి నిరంతర ప్రయాణం చేస్తూ ఉంటుంది, కాబట్టి దీన్ని సరళ రేఖ అని అంటారు. సరళ రేఖ మీద ఏవైనా 2 బిందువులకు AB అనుకుంటే AB సరళ రేఖను ఈ విధంగా సూచించడం జరుగుతుంది. చూడండి, అండ్ నెక్స్ట్ మనకి కొలతలు అనేది ఇంపార్టెంట్. జ్యామితి అంటేనే కొలతలకు సంబంధించిందని చెప్పుకున్నాం కదా. భూమి కొలత అని అంటున్నాం కదా. సో ఏదైనా ఒక వస్తువుని కొలవాలంటే మనకి ఏం ఉపయోగపడతాయి? స్కేల్ ఉపయోగపడుతుంది, విభాగిని ఉపయోగపడుతుంది, వృత్తలేఖిని సహాయంతో రేఖాఖండం పొడవును కొలుచుటకు వీలగును. సో రేఖాఖండం బిట్టి ఈ విధంగా వస్తుంది. రేఖాఖండం పొడవును కొలుచుటకు వీలుపడు సాధనాలు ఏంటివి? స్కేలు, విభాగిని, వృత్తలేఖిని. ఓకే,
చూడండి ఖండన రేఖలు అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఖండించుకుంటాయి అన్నమాట. ఒకదానికొకటి రెండు సరళ రేఖలు ఉన్నాయి, ఒకదానికొకటి ఖండించుకున్నాయి కదా, ఈ రెండు రేఖల్ని ఖండన రేఖలు అని అంటారు. చూడండి సమతలంలోనే, సమతలం అంటే ఏంది, ఇప్పుడు ఈ పేపర్ని నేను ఒక సమతలం అనుకుంటాను, ఈ సమతలంలో ఇది ఒక పేపర్ అనుకుంటే ఈ పేపర్లో ఈ సమతలంలో ఒక సమతలంలోనే రెండు రేఖలకు ఒకే ఒక ఉమ్మడి బిందువు ఉంటే ఆ రేఖను, ఆ రెండు రేఖలను ఖండన రేఖలు అని అంటారు. అంటే ఒకే ఒక ఉమ్మడి బిందువు గల రేఖలను ఖండన రేఖలు అని అంటారు. చూడండి అలా ఆ బిందువును, ఇక్కడున్న ఆ బిందువుని ఏమని పిలుస్తారు, ఖండన బిందువు. ఏమంటున్నాం, ఖండన బిందువు, ఇంటర్సెక్టింగ్ పాయింట్. వీటిని ఏమంటారు, ఈ రేఖలను LM అని పేర్లు ఇచ్చుకున్నామంటే రేఖలకు L, Mలు ఖండన రేఖలు. ఓకే, ఖండన రేఖలు ఒక సమతలంలోని రెండు రేఖలను ఒకే ఒక బిందువు వద్ద ఖండించుకుంటే ఆ రేఖలను ఖండన రేఖలు అని, ఆ ఖండించుకున్న బిందువును, ఉమ్మడి బిందువును ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఖండన బిందువు అని అంటాము. చూడండి నెక్స్ట్ సమాంతర రేఖలు, ప్యారలల్ లైన్స్ అంటే ఎంత దూరం ప్రయాణించినా రెండు రేఖలు ఎక్కడా ఒకదానికొకటి ఖండించుకోకుండా ఉంటాయన్నమాట. అంటే అంత సమాంతరంగా ప్రయాణం జరుగుతున్నాయి. ఒక్కొక్కసారి ఇలా ఉండొచ్చు, ఇప్పుడు ఇలా వెళ్తున్నాయి ఈ రెండు ఖండన రేఖల ప్యారలల్ లైన్స్. ఎలా చెప్పగలం సమాంతర రేఖల ఖండన రేఖలు అని? చెప్పగలము. ఎందుకు? ఇవి సమాంతర రేఖలు కావు. ఎందుకంటే ఇవి ఇప్పుడు మనకు ఖండించినట్టు కనపడకపోయి ఉండొచ్చు, కానీ ఇవి ఏదో ఒక సందర్భంలో ఇలా ప్రయాణించినప్పుడు ఈ లైన్ని ఖండించే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైనా సమాంతర రేఖలు ఎంత దూరం ప్రయాణించినా ఒకదానికొకటి ఖండించుకోవన్నది గుర్తుపెట్టుకోవాలి. సో దీని డెఫినేషన్ ఎలా ఉందో చూద్దాం. సమతలంలోని రెండు రేఖలకు ఉమ్మడి బిందువు లేకుంటే వాటిని సమాంతర రేఖలు అని అంటారు. అంటే ఎలాంటి ఉమ్మడి బిందువు అనేది సమాంతర రేఖలకు లేదు. LM అనే ఈ రెండు రేఖలను సమాంతర రేఖలు అని అంటారు. చూడండి ఈ రెండు రేఖలను సమాంతర రేఖలు అని అంటారు. వీటిని సమాంతరంగా ఉన్నాయి అని ఎలా చూపిస్తామంటే L ప్యారలల్ టు M అంటే L మరియు M అనే రెండు రేఖలు ఎలాంటి ఉమ్మడి బిందువు లేకుండా సమాంతరంగా ప్రయాణిస్తున్నాయి అని అర్థం. L అనే రేఖ Mకి సమాంతరము అని చదువుతాము, L ప్యారలల్ టు M. అలాగే నెక్స్ట్ మిలిత రేఖలు. చూడండి ఖండన రేఖలు తెలుసుకున్నాం, సమాంతర రేఖలు తెలుసుకున్నాం, సమాంతర రేఖలు. నెక్స్ట్ మిలిత రేఖలు. నెక్స్ట్ ఏంది? మిలిత రేఖలు. మిలిత రేఖలు అంటే ఏంటివంటే, మిలిత రేఖలు రెండు కన్నా ఎక్కువ రేఖలను, ఇప్పుడు ఖండన రేఖలు అంటే రెండు ఒకే బిందువు వద్ద కదా, రెండు రేఖలు ఒకే బిందువు వద్ద ఖండించుకుంటే ఆ రేఖలను ఖండన రేఖలు అన్నట్లే రెండు కంటే ఎక్కువ రేఖలు ఒకే ఉమ్మడి బిందువు వద్ద ఉంటే, ఇప్పుడు ఇంకా రెండు యాడ్ అయినాయి, ఇట్లా రెండు కన్నా ఎక్కువ రేఖలు ఇంకొక బిందువు వద్ద ఉంటే ఈ రేఖలను మిలిత రేఖలు అంటారు. ఏమంటారు? మిలిత రేఖలు అని అంటారు. మిలిత రేఖలు అనడం జరుగుతుంది. అంటే రెండు కన్నా ఎక్కువ రేఖలకు ఒకే ఉమ్మడి బిందువు ఉంటే ఆ రేఖలను మిలిత రేఖలని, ఆ బిందువుని, ఇప్పుడు ఈ బిందువుని మిలిత బిందువు అని అంటారు. ఒకవేళ రెండే అంటే ఇది ఖండన బిందువు, ఇది మిలిత బిందువు. గుర్తుపెట్టుకోండి మిలిత బిందువుకు ఖండన బిందువుకు తేడా. నెక్స్ట్ క్లాస్లలో వీటికి సంబంధించి చాలా డెప్త్గా అడుగుతారు. లంబ రేఖలు. నెక్స్ట్ ఏంటి? లంబరేఖలు. లంబరేఖలు అంటే ఒకదానికొకటి, దీన్ని పర్పెండిక్యులర్ సింబల్ అంటారు. అంటే రెండు రేఖలు లంబంగా ఉన్నాయి అంటే ఆ రేఖలని, ఇప్పుడు L, M అనే రేఖలు లంబరేఖలు అయితే అప్పుడు మనం ఎలా సూచిస్తామంటే L పర్పెండిక్యులర్ టు M అని చదవడం, ఈ విధంగా సూచించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రెండు రేఖలు అప్పుడు లంబంగా ఉన్నాయి అంటాము. చూడండి L అను రేఖ M అను రేఖకు లంబమైన దాన్ని మనం ఈ విధంగా సూచించడం జరుగుతుంది. అంటే L రేఖ M రేఖను 90 degreesలో ఖండిస్తూ పోతుంది. ఈ రేఖల్ని
ఈ ఎల్ఎం రేఖల్ని లంబ రేఖలు అని అంటారు. నెక్స్ట్ చూడండి కోణము. నెక్స్ట్ టాపిక్ ఈజ్ కోణము. కోణము ఒకే తల బిందువును కలిగి రెండు విభిన్న కిరణాలు సమ్మేళనాన్ని, అంటే ఇక్కడ ఉమ్మడి బిందువును కలిగి రెండు విభిన్న కిరణాలు వెళ్తూ ఉంటే మధ్య ఏర్పడే దానిని మనము కోణము అని అంటారు. ఏమంటారు? ఈ సమ్మేళనాన్ని కోణము అని అంటారు. ఉమ్మడి తొలి బిందువును కోణ శీర్షము, ఇది కోణమైతే కోణ శీర్షము ఏమంటారు? కోణ శీర్షము అని అంటారు. చూడండి వర్టిక్స్ అంటారు కదా, ఇదే వర్టిక్స్. చూడండి కోణం ఏర్పరిచిన ఈ కిరణాలను కోణ భుజాలు ఏమంటారు? కోణ భుజాలు అంటారు. ఈ కిరణాలు ఏర్పరిచిన వీటిని కోణ భుజాలు. ఇదైతే కోణము, ఇది కోణ శీర్షము, వర్టెక్స్. ఓకే, సైడ్ ఆర్మ్స్ అంటారు. చూడండి కోణ శీర్షం అంటే కోణ శీర్షంని ఓతో సూచిస్తాము. కోణ శీర్షంని ఎప్పటికైనా ఓతో సూచిస్తాము. కోణ భుజాలనప్పుడు ఏదైనా ఒక బిందువు వద్ద పాయింట్ ఏ పాయింట్ బిగా తీసుకుంటే రెండు కిరణాలపై, సో కోణ భుజాలను ఓఏ కిరణము ఓబి కిరణము కాబట్టి కిరణాలుగానే రాస్తాము. ఓఏ కిరణము ఓబి కిరణముగా సూచిస్తాము ఈ భుజాలను. కోణాన్ని యాంగిల్ ఓ కోణము లేదా ఇంకా ఏమని పిలుస్తాము? యాంగిల్ ఓ కోణము, యాంగిల్ ఓ లేదా యాంగిల్ ఏఓబిగా రాయడం జరుగుతుంది. కోణంని యాంగిల్ ఓ లేదా యాంగిల్ ఏఓబిగా రాయడం జరుగుతుంది. అంటే మిడిల్లో పెట్టిన దాని దగ్గర కోణము చేస్తుంది అని అర్థము. చూడండి నెక్స్ట్ కోణానికి వివిధ పద్ధతుల్లో పేర్లు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇట్లా రెండు రకాలుగా పేర్లు పెడతాం. లేకుంటే ఇక్కడ ఏదైనా కోణం 1 కోణం 2 మల్టిపుల్ ఉంటే కోణం 2 అని ఇలా కూడా ఇచ్చవచ్చు పేర్లు. ఇవి కోణాలకు ఇచ్చే పేర్లలో రకాలు. కోణాన్ని ఎలా కొలుస్తాము, షష్టాంశమానము, వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.